విశాఖ కేంద్రంగా 16వ జాతీయ గిరిజన యువ సమ్మేళనాన్ని రేపటి నుంచి గీతం యూనివర్సిటీ వేదికగా నిర్వహిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యువ అధికారి గొర్లె మహేశ్వరరావు తెలిపారు. ఈ నెల 12 వరకు జరిగే యువ సమ్మేళనంలో గిరిజనులు సంస్కృతి, ఆచారాలు, అలవాట్లు, భాష, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలపై ఉపన్యాసాలు ఉంటాయని ఆయన వివరించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్, కన్కర్, మొహల్లా జిల్లాలు, ఒడిశాలోని కంధమల్, కలాహండి జిల్లాలకు చెందిన 200 మంది గిరిజన యువతులు, యువకులు పాల్గొంటారని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేశ్వరరావు, జిల్లా యువ అధికారి, నెహ్రూ యువ కేంద్రం విశాఖపట్నం. భారత ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మరియు కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 16వ గిరిజన యువ సమ్మేళన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం డిసెంబర్ 6 నుంచి 12వ తేదీ వరకు గీతం యూనివర్సిటీలో నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించి ఒడిశా నుంచి కలహండి, కాంధమాల్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి బస్తర్, మాహ్యాల, కాన్కర్ నుంచి మొత్తం 200 మంది యువకులు, అదేవిధంగా వీరికి ఎస్కాటింగ్ అఫీషియల్స్గా సిఆర్పిఎఫ్, ఐటీబీఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం వారం రోజులు జరుగుతుందండి. మన దేశం యొక్క గొప్పతనం, అదేవిధంగా మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వీళ్ళకి తెలియపరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మనకు తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా దేశం యొక్క గొప్పతనం వాళ్ళకి చూపిస్తున్నాం. వాళ్ళు కూడా బయటకు వచ్చి, ఆ బాహ్య ప్రపంచం నుంచి బయటకు వచ్చి వారి యొక్క జీవన అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.